గోపీచంద్ నటిస్తున్న కొత్త సినిమా విశ్వం. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, సాంగ్ ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. అయితే నేను కామెడీ బాగా చేస్తానంటున్నాడు గోపీచంద్. మరి ఆ సంగతులేంటో తెలుసుకుందామా? రవితేజ నటించిన వెంకీ మూవీలో ట్రైన్ కామెడీ సీన్ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ఆ సినిమా రిలీజ్ అయి ఎన్నో ఏళ్లు గడిచింది, కానీ అలాంటి సీన్లతో ఇప్పటికీ ఏ మూవీ రాలేదు. వచ్చినా అంతటి రెస్పాన్స్ సంపాదించుకోలేకపోయింది. అయితే ఇప్పుడు గోపీచంద్ విశ్వం మూవీ అదే తరహా ట్రైన్ సీన్ కామెడీతో వస్తుంది. ముందుగా టీజర్లో చూసినట్టుగా ఈ ట్రైన్లో గోపీచంద్, వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, జనార్దన కామెడీ సినిమాకే హైలైట్గా ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే ఈ కమెడియన్లకు తోడు నరేష్తో పాటు మరెంతో మంది తోడయ్యారు. దీంతో సినిమాలో కామెడీ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు ఇందులో ఉన్నాయని టీజర్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీలో గోపీచంద్ సరసన అందాల ముద్దుగుమ్మ కావ్య థాపర్ నటిస్తుంది. ఆమెతో పాటు నటుడు నరేష్, సునీల్, పృథ్వీ, వెన్నెల కిషోర్ సహా మరెంతో మంది నటీనటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా అంచనాలు పెంచేసింది. ఇందులో ముఖ్యంగా కామెడీ బాగా పండించినట్లు తెలుస్తోంది. టీజర్లో సగం కామెడీ, మిగతా సగం యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టేశారు. మొదటగా హీరోయిన్ కు వాళ్ల తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండగా నీకు ఎలాంటి అబ్బాయిలు కావాలని ఆమెతో అడగడంతో నేను కనపడగాని నా మీద పడిపోవాలి, నైట్ అంతా మెలకువగా ఉండాలి అని హీరోయిన్ చెప్పే డైలాగ్ చూస్తుంటే సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా ప్రతి అప్డేట్తో మంచి అంచనాలు క్రియేట్ చేసుకున్న సినిమా రిలీజ్ అనంతరం ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.